నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వము పెట్టిన బడ్జెట్ మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి చిట్ట చివరిలో విలేకరు అడిగిన అంటే షర్మిల గారు చెప్పారుగా, మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు ఎందుకు మీరు రాజీనామా చేయండి మీ ఎమ్మెల్యే పదవికి అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటే చంద్రబాబు నాయుడికి మద్దతుగా అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అయింది. దీనికి విలేకరు అడగగా ఆమె గురించి ఇక్కడ మాట్లాడకండి, అనవసరం, వేస్ట్, అంత 1% ఓటు హక్కు ఉన్న 1% ఓట్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి నేనేంటి సమాధానం చెప్పేది, కాంగ్రెస్కి ఎంత ఉంది, వాళ్ళకి మాకి పోలికి ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడారు ఒకసారి. విన్నారుగా, ఇంక ఇది చాలనుకుంటా ఆమెకి. అలాంటి వాళ్ళకి నేనేంటి సమాజం చెప్పేది, మాకు 40% ఓట్ షేర్ ఉంది ఏపీలో, 1% ఉన్న వాళ్ళకి నేనేంది అది తెలుసు, అది తిక్కది ఏం మాట్లాడుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఏమనంటే పచ్చ మీడియాలో కనిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలని అదే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే వాళ్ళు ఈమెని ప్రచారం చేస్తారని అందరికీ తెలుసు. మాట ముందరికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంది బతకలేదు, తినలేదేమో అనిపిస్తుంది. రోజు మీడియా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఆమె పని, చంద్రబాబు నాయుడిని పొగడమే. మరి ఎందుకు మరి ఇంత ద్వేషం పెంచుకుందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాదు. అసలు సొంత అన్న రక్త సంబంధం అది కూడా, పోనీ చిన్నాయన కొడుకో అట్లనైతే ఏమనుకో, సొంత రక్త సంబంధమైన అన్నతో అన్న మీద ఎంత పగ పెట్టుకుందంటే డబ్బులు ఆస్తుల కోసము ఏమైనా ఎంతకైనా దిగజారే. ఈమెకి కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చిందంటే గ్రేట్. మరి ఈమె కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు ఇచ్చింటే డబ్బుల కోసం ఈమె కూడా కాంగ్రెస్ పార్టీనే కదా ఎవరినైనా మోసం చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు గ్రహించలేదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆస్తుల కోసము డబ్బు కోసమే సొంత అన్నని కుటుంబాన్ని పరువుకి ఇచ్చి సొంత అన్నమైన పోటీ చేసి సొంత అన్న పరువు తీసి కుటుంబం పరువు తీసిన ఈమె రేపొద్దున కాంగ్రెస్ పార్టీని మోసం చేయదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేయదని గ్యారెంటీ ఏముందనేది మరి ఎందుకు ఆలోచించడం లేదో కాంగ్రెస్ తెలియడం లేదు. ముందు తెలుసుకుంటారేమో చూడాలి.